గైనకోమాస్టియాకి ట్రీట్మెంట్ ఏంటి? చాలామంది అడిగేది ఏంటంటే ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుందా అని. సో సూడో గైనకోమాస్టియా చెప్పినట్టుగా ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తే కొవ్వు పదార్థం మన బాడీలో తగ్గినప్పుడు ఆ సైజ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ ట్రూ గైనకోమాస్టియాలో ఏమవుతుందంటే ఫైబ్రస్ టిష్యూ ప్లస్ గ్లాండ్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ఓన్లీ చేయడం వల్ల కూడా మనకు అది తగ్గే ఆస్కారం తక్కువ. ఎందుకంటే చాలా సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈవెన్ గ్రేడ్ 1 అంటాం కదా, చిన్నపాటి సైజ్ ఉండి ఆర్ గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గే ఛాన్స్ తక్కువ అండి. ఇంకో కారణం అంటే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే కొందరిలో ఇప్పుడు స్టడీస్ ఏమున్నాయంటే లైక్ మనం చెప్పినట్టుగా ఆండ్రోజన్ రిసెప్టార్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రెండు ఏమైనా స్టిమ్యులేట్ అయినా మనకి డిఫరెన్సెస్ కనబడతాయి. కొందరిలో హార్మోన్స్ తక్కువ అవడం. సో ఇప్పుడు ఆండ్రోజన్ రిసెప్టార్స్ స్టిమ్యులేట్ చేయడానికి డ్రగ్స్ ఉంటాయి, ఆండ్రోజన్ సప్లిమెంట్ డ్రగ్స్ ఉంటాయి, ప్లస్ ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ని బ్లాక్ చేసే డ్రగ్స్ ఉంటాయి. వీటి వల్ల కూడా మనకి గైనకోమాస్టియా అనేది కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫుల్లీ డెవలప్డ్ గైనకోమాస్టియా ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ ఇచ్చి స్టడీ చేసినప్పుడు ఏంటంటే అంత పెద్ద డిఫరెన్స్ కనబడలేదు. సో మెజారిటీ ఆఫ్ టైం గైనకోమాస్టియా అనేది సర్జరీ అవసరం లేనిదే. బట్ అబ్జర్వేషన్ పెట్టుకుంటే లైక్ ఫ్యూ ఇయర్స్ టీన్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ వెయిట్ చేసి చూస్తే కొందరిలో తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అప్పటిదాకా వెయిట్ చేసి తగ్గలేదు ఇంకా పెరిగింది అనుకుంటే దాన్ని బట్టి సర్జరీ చేయాలా లేదా అని మనం డిసైడ్ చేయొచ్చు. సో బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి సర్జికల్ అప్రోచ్. సో ఆఫ్టర్ అంటే మనం వెయిట్ చేసాము తగ్గలేదు అలానే పెరుగుతుంది అంటేనే సర్జరీకి చేయాలి. కొన్ని కండిషన్స్లో డెఫినెట్లీ సర్జరీ చేయాలి. ఎలా అంటే నిప్పుల్లోకి వెళ్ళి డిశ్చార్జ్ వస్తుంది, ఏదో గడ్డలాగా తెలుస్తుంది, నొప్పి ఎక్కువ ఉంది, సైజ్ పెరుగుతుంది, ఇలాంటి కండిషన్లు ఏంటంటే సర్జరీ ఈజ్ మస్ట్. ఇంకో కండిషన్ ఏంటంటే లైక్ క్లయింట్ వచ్చేసి తను లైక్ ఇన్హిబిషన్లా ఉంది, తను డిప్రెషన్లోకి వెళ్తున్నాడు, టీషర్ట్స్ వేసుకోవాలంటే కష్టంగా ఉంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు ఏంటంటే లో ఇన్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతారు. ఇక్కడ స్విమ్మింగ్ చేయాలన్నా, డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా, హాస్టల్కి వెళ్ళి ఉంటే పక్క వాళ్ళు బులీ చేస్తుంటారు. ఇలాంటి కండిషన్స్ ఉండి చాలా ఇంపాక్ట్ పడుతుంది క్లయింట్ పైన అనుకుంటేనే మనం సర్జరీకి రికమెండ్ చేయాలి. అంతేగాని గైనకోమాస్టియా ఉన్నన్న మాత్రాన సర్జరీ అనేది కంపల్సరీ కాదు. బట్ వేరే కండిషన్స్ చూసుకొని తన అబ్బాయి కానీ ఎవరైనా కండిషన్ చూసుకొని అవసరం అనుకుంటేనే మనం సర్జరీ అనేది రికమెండ్ చేస్తాం.